ప్రకటనలతో సరిపెడుతూ ఒకవైపు ఒకవైపు ప్రజల్లో తీవ్రమైన వ్యతిరేకత వ్యక్తమవుతున్నా సరే లూలు, ఉష, సత్వ, కపిల్, ఏఎన్ఎస్ఆర్, నిన్న ఏఎస్ఐపి ఒక సెమీ కండక్టర్కి సంబంధించిన కంపెనీ నిన్న మన అన్ని చోట్ల కూడా చూసాం, పత్రికల్లో టీవీ ఛానల్లో కూడా చూసాం. విశాఖపట్నంలో తర్లువాడ గ్రామంలో సుమారు బహిరంగ మార్కెట్లో ఎకరం 50 కోట్ల రూపాయలు విలువ చేసే 30 ఎకరాల భూమిని ఈ ఏఎస్ఐపి అని ఒక సెమీ కండక్టర్ ప్యాకేజింగ్ కంపెనీకి కేటాయించడం జరిగింది. అంటే సుమారు 1500 కోట్ల రూపాయల విలువైన భూమిని 99 పైసలకే మేము ఇక్కడ ఉద్యోగాల కల్పనకు కానీ నిజమైన కంపెనీలకు కానీ నిజమైన పెట్టుబడులకు కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకం కాదు. మీరు 1500 కోట్ల రూపాయల విలువ చేసే భూమిని 99 పైసలకే ఆ కంపెనీకి దారదత్తం చేయడం జరిగింది. చేస్తూ ఆ కంపెనీకి సంబంధించి ఈ ప్యాకేజింగ్ కంపెనీకి సంబంధించి వాళ్ళు సుమారు 2387 కోట్ల రూపాయలు పెట్టుబడులు పెడతారు. తద్వారా 1000 ఉద్యోగాలు కల్పిస్తారు అని చెబుతూ ఈ 30 ఎకరాల భూమిని కూడా కంపెనీకి నిన్న దారదత్తం చేయడం జరిగింది. సరే అయ్యా, ఈ గతంలో మనం చూసాం లూలు బాబు గారి బినామీ కంపెనీ విశాఖపట్నం నగర నడిబొడ్డిన స్థానిక సంస్థలకి సంవత్సరానికి వందలాది కోట్ల రూపాయలు అద్దెల రూపంలోనో ఆదాయ రూపంలో తీసుకొచ్చే అత్యంత విలువైన భూమిని లూలుకే ఆ రోజు ఏ విధంగా కట్టబెట్టారో 13 ఎకరాల 74 సెంట్లు మనం చూసాం. దాని మీద విశాఖపట్నంలో ఉన్న ప్రజలందరూ కూడా ఈ రోజు కూడా పెద్ద ఎత్తున పోరాటాలు చేస్తూ ఉన్నారు. అదేవిధంగా సత్వాకి సంబంధించి సత్వ అనేది బెంగళూరులో కానీ హైదరాబాద్లో కానీ లేకపోతే పూణేలో కానీ ఇతర రాష్ట్రాల్లో కానీ ఒక ప్రముఖ రియల్ ఎస్టేట్ సంస్థ. ఇప్పటి వరకు కూడా ఆ సత్వా కంపెనీ యొక్క ప్రొఫైల్ చూస్తే వాళ్ళు ప్రజల దగ్గర నుంచి కానీ స్థానికంగా ఉన్న అదే రియల్టర్స్ దగ్గర నుంచి ఫార్మర్స్ దగ్గర నుంచి లేదంటే ఒకవేళ ఎక్కడైనా ప్రభుత్వ భూమిని తీసుకుంటే కనుక బహిరంగ వేలం ద్వారా సత్వా కంపెనీ అనేది ఇప్పటి వరకు కూడా భూములు కొనడం అనేది జరిగింది. దానికి ఉదాహరణ గత సంవత్సరం హైదరాబాద్లో నిర్వహించిన భూముల వేలంలో సత్వా అనే రియల్ ఎస్టేట్ కంపెనీ సుమారు 1 ఎకరం 174 కోట్ల 60 లక్షల రూపాయలు చొప్పున సుమారు 8 ఎకరాల భూమిని 1350 నుంచి 1400 కోట్ల రూపాయలకి ఈ సత్వా అనే రియల్ ఎస్టేట్ సంస్థ కొనుగోలు చేయడం జరిగింది. మాకున్న సమాచారం ప్రకారం అదేవిధంగా విశాఖపట్నానికి ఇటు ఒరిస్సా నుంచి కానీ ఇటు ఛత్తీస్గఢ్ నుంచి కానీ పబ్లిక్ మైగ్రేషన్ జరుగుతూ ఉంది. హెల్త్ వైజ్ ఎడ్యుకేషన్ వైజ్ ఇక్కడికి వస్తూ ఉన్నారు. భవిష్యత్తులో ఇక్కడ ఏదైనా పెట్టుబడులు పెడితే లాభదాయకంగా ఉంటుందని ఉద్దేశంతో ఆ కంపెనీ గత కొంతకాలంగా విశాఖపట్నంలో రైతుల దగ్గర నుంచి కానీ రియల్టర్స్ దగ్గర నుంచి కానీ
పెట్టుబడి పెట్టి భూమి పొందామని విశాఖపట్నానికి వస్తే చంద్రబాబు నాయుడు గారికి సంబంధించి లోకేష్కి సంబంధించిన కొంతమంది ప్రభుత్వంలో ఉన్న బ్రోకర్లు ఆ కంపెనీతో బేరసారాలు నడిపి వారి జేబులు నింపుకునే విధంగా ప్యాకేజీలకి కక్కుర్తుపడి 1500 కోట్ల రూపాయల విలువైన 30 ఎకరాలు ఒక ప్రైమ్ ప్రాపర్టీని ఎకరం ₹1 కోటి చొప్పున ఆ సత్వ కంపెనీకి వీళ్ళు దారదత్తం చేయడం జరిగింది. ఉర్సా గురించి మనకు తెలిసిందే. ఉర్సా గురించి, ఉర్సా కంపెనీకి ఉన్న చరిత్ర గురించి, ఆ కంపెనీకి జరిగిన అడ్డగోలు భూ కేటాయింపుల గురించి విశాఖపట్నంలో ఉన్న ప్రజలు, ఈ ప్రాంతంలో ఉన్న ప్రజలు ఆ స్కామ్ దాని గురించి ఈ ప్రభుత్వం తేటతెల్లం చేయాల్సిన బాధ్యత ప్రభుత్వంపై